పెద్దపల్లి జిల్లాలో ధాన్యం లారీల కొరత రైతుల ప్రాణాల మీదకు తెస్తోంది. తమ గ్రామానికి కేటాయించిన లారీని పోలీసులు వేరే ఊరికి తరలిస్తున్నారనే ఆవేదనతో ఓ యువ రైతు నడి రోడ్డుపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఈ సంచలన ఘటన కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామ రైతుల పరిధిలో చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా పెగడపల్లి కొనుగోలు కేంద్రానికి లారీలు రాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే గ్రామానికి చెందిన మూలా సంతోష్ రెడ్డి అనే యువ రైతు మరికొందరు రైతులతో కలిసి సుల్తానాబాద్ లోని సాయి సరస్వతి మిల్లుకు వెళ్లారు. అక్కడ తమ గ్రామానికి కేటాయించిన లారీని స్వయంగా మాట్లాడుకుని తీసుకువస్తుండగా సుల్తానాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద పోలీసులు ఆ లారీని అడ్డుకున్నారు. ఆ లారీని వేరే గ్రామానికి పంపించేందుకు పోలీసులు యత్నించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి ఆవేదనకి గురైన రైతు సంతోష్ రెడ్డి మాకు దక్కాల్సిన లారీని వేరే ఊరికి ఎలా పంపిస్తారు అంటూ అక్కడే అందరూ చూస్తుండగానే ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన స్థానికులు పోలీసులు వెంటనే అతన్ని అడ్డుకోవడంతో త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఇక్కడ కూర్చో పంపిస్తాను అరే గంట కూర్చోమన్నా కూర్చొని పంపిస్తారు పంపిస్తాను నేను పంపిస్తాను అరే మేము ఉంటామాడా ఇక్కడ కూర్చో పంపిస్తాను. మేము గత నెల రోజులకు ఎక్కువ అవుతుంది పొలాలు కోసి ఐకేప్ సెంటర్ వాళ్ళని అడిగితే లారీలు వస్తలేవు అంటున్నారు. మేము రైస్ మిల్ వాళ్ళను రిక్వెస్ట్ చేసి లారీ తెప్పించుకుంటుంటే మధ్యలో అడ్డగించి పోలీసులు వేరే ఊరికి పంపుతున్నారు. నిన్న చేస్తే మిల్ వాళ్ళకు మీకు లారీ పంపామంటున్నారు. మధ్యలో పోలీసులు అడ్డగించి వేరే వాళ్ళకి పంపుతున్నారు. ఈరోజు అదే జరిగినది. రైల్వే ట్రాక్ రాక ఇవాళ వచ్చిన లారీని మళ్ళీ పోలీసులు వచ్చి తీసుకొని వెళ్తుంటే మేము వెళ్ళి మాట్లాడాము. వాళ్ళు మమ్మల్ని కూడా బెదిరించడం జరిగింది. అలా జరగడం వల్ల నేను అలా చేశాను. నెల రోజులు దాటుతుంది. కాంట 41,500 పెడుతున్నారు. ఎమ్మెల్యే 41 పెట్టమన్నారు. ఇల్లు వాళ్ళు 41.5 అంటున్నారు. పెద్దపల్లి జిల్లాలో ధాన్యం లారీల కొరత రైతుల ప్రాణాల మీదకు తెస్తోంది. తమ గ్రామానికి కేటాయించిన లారీని పోలీసులు వేరే ఊరికి తరలిస్తున్నారనే ఆవేదనతో ఓ యువ రైతు నడి రోడ్డుపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఈ సంచలన ఘటన కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామ రైతుల పరిధిలో చోటు చేసుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. గోపాలకృష్ణ, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? పెద్దపల్లి జిల్లాలో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతూ ఉన్నారు. గత కొన్ని రోజులుగా ధాన్యం కొనుగోళ్ల విషయం చాలా మందకంగా సాగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో రైతులు నేరుగా రైస్ మిల్లులకు వెళ్లి తమ కేటాయించినటువంటి లారీలను తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న పరిస్థితి కూడా అలాంటిది. యువ రైతులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది పెద్దపల్లి జిల్లాలో తమ ఊరికి రావాల్సినటువంటి తమ గ్రామానికి వచ్చి ధాన్యాన్ని తీసుకెళ్లాల్సినటువంటి వాహనం కోసం నేరుగా రైస్ మిల్లుకే వెళ్లి మళ్ళీ ఆ వాహనాన్ని తీసుకొని రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ క్రమంలోనే ఈ ఘటన జరిగింది. సో పూర్తిగా తమ రైస్ మిల్ నుంచి లారీని తీసుకొచ్చినటువంటి సందర్భంలో పోలీసులు సుల్తానాబాద్ లో మధ్యలో ఆపి ఆ లారీని వేరే గ్రామానికి కేటాయించారనేటువంటి విషయం చెప్పడంతో అక్కడ ఉన్న రైతు సంతోష్ తీవ్ర ఆగ్రహానికి వ్యక్తం చేశారు. ఆవేదనతో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పి అక్కడ ఉన్న వారికి చెప్పడంతో ఒక్కసారిగా పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. మరోవైపు పోలీసుల కాళ్లపై పడి కూడా తాను తమకు లారీ కేటాయించాలి, చాలా రోజుల నుంచి ధాన్యం కొనుగోలు కోసం ఎదురు చూస్తున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ తను బతినాడుకున్న ఆ పరిస్థితులు కూడా చూస్తున్న అక్కడ అందరూ కూడా ఒక్కసారిగా ఆవేదన వ్యక్తం చేశారు. రైతులందరూ కూడా ఎందుకంటే ఎండలో పూర్తిగా ఉదయం నుంచి సాయంత్రం దాకా ధాన్య కాపలా ఉండడం, మరోవైపు వర్షాలు వచ్చేటువంటి సమయం ఆసనం అవుతూ ఉండడంతో రైతులు ఆవేదన గురవుతూ ఉన్నారు. ఇప్పటికైతే ప్రభుత్వం నుంచి అయితే ఇప్పటికే ధాన్యం కొనుగోలు వేగవంతం చేస్తున్నాం అని చెప్తున్నప్పటికీ భారీ ఎత్తున ధాన్యం రావడం, పెద్ద ఎత్తున దిగుబడి రావడంతో ఇలా ఈ సమస్య ఎదురవుతుందని ఓవైపు అధికారులు చెప్తున్నారు. కానీ వాహనాలు సరిపోక రైస్ మిల్స్ లో సరైనటువంటి స్థలం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని క్షేత్రస్థాయిలో పరిష్కరించడం అవుతుంది. ఇప్పటికైతే ఈ వాహన సమస్య తీర్చేందుకు కొన్ని చోట్ల లారీలతో పాటు ట్రాక్టర్లను కూడా రంగంలోకి దింపినప్పటికీ రైతుల సమస్య మాత్రం రోజు రోజుకి
తీవ్ర రూపం దాలుస్తోంది. ధాన్యాన్ని పండించేందుకు, పంట పండించేందుకు ఎంత కష్టపడ్డారో కానీ ఇప్పుడు ధాన్యాన్ని అమ్ముకోవడానికి అంతకంటే ఎక్కువ కష్టపడాల్సి వస్తుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.